మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ టిక్ అని కొట్టండి. అలాగే మర్చిపోకండి, మీకు ఏ వీడియో కావాలో వీడియో నేను కామెంట్లో పెట్టండి, నేను చేస్తాం. అమ్మా సరే, ఈరోజు రాఖీ పండుగ కదా, అన్నికి రాఖీ కట్టాలి కదమ్మా. బాబు రాకేష్, చెల్లి రాఖీ కడుతుంది రామ్మా. చెల్లమ్మ రాఖీ కట్టినావా? డబ్బులు ఇవ్వను. అమ్మ చూడమ్మా, అన్ని డబ్బులు ఇవ్వడంట నాకు. ఏంటమ్మా, డబ్బుల కోసమే రాఖీ కడుతున్నావా ఏంటి? అన్నా చెల్లి అనుబంధం అంటే రాఖీ కట్టుకోవడమే. నేను ఎందుకు చేస్తున్నా? నాకు డబ్బులు ఇవ్వనే చెల్లి. నీకు ఎందుకమ్మా, నేను ఇస్తానులే. అమ్మా నాకు అన్నయ్యే ఇవ్వాలి డబ్బులు. నేను ఇవ్వనుగా. ఇద్దరు ఎందుకు అలా దెబ్బలాడుకుంటున్నారు రాఖీ కట్టుకునేటప్పుడు? అన్నయ్య చేసాపు రాఖీ కడతాను. ఇదిగో చెయ్యా కట్టుకో. ఏంటండి ఎలా జోకులు చేస్తున్నా? చెల్లి నేను జోక్ చేస్తానే కదా, నువ్వు నవ్వుతావు. సరే సరే, జోక్ చేసుకుందరు కానీ ముందు రాఖీ కట్టుకోండి, గుడికి వెళ్ళండి. అన్నా చెల్లెలు అనుబంధం జన్మ జన్మల సంబంధం. చెల్లి సాంగ్ బాగుందా? బాగుంది కదా అన్నయ్య. డబ్బులు మరి స్వీట్ ఏది? స్వీటా పక్క చాక్లెట్ ఎత్తపోయే. చాక్లెట్ ఏది? రూపాయి ఇచ్చి చాక్లెట్ వండి చెప్పను, నేను ముందు డబ్బులు ఇవ్వు. ముందు చాక్లెట్ నోట్లో పెట్టాయి, దాని తర్వాత డబ్బులు ఎత్తాను. మీ ఇద్దరు గొడవలు మనకి కానీ గుడికి వెళ్ళండి. ఓకే అమ్మా, గుడికి వెళ్ళొస్తాము. దేవుడా, మా అన్న చెల్లెలు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. నేను ఎప్పుడు ర్యాకులు కట్టుకుంటాను, ఇలాగ చల్లగా మా అన్ని చల్లగా ఉండాలి. దేవుడా, మా చెల్లి ఏం కోరుకుంటున్నా నాకు తెలియదు కానీ నేను కోరుకున్నదా నెరవేర్చు దేవుడా. ఎందుకీ నీ కోరికేటి నాయనా? దేవుడా, మా చెల్లి ఎన్నిసార్లు ర్యాకీ కట్టినా నేను మాత్రం డబ్బులు ఇవ్వనుగా. సరే తదాస్తు. నాకు ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.